వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ రాయలసీమ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను 1 kg చేపల్ని తీసుకున్నానండి. ఈ చేపలు నీచు వాసన లేకుండా 2 టేబుల్ స్పూన్ శనగపిండిని అలాగే ఉప్పుని యాడ్ చేసుకొని ఇలా శుభ్రం చేసుకొని తీసుకోవాలండి. ఈ చేపల పులుసును తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ కొబ్బరిని తీసుకోవాలండి. రాయలసీమలో ఎక్కువగా నాన్ వెజ్లోకి కొబ్బరిని యూజ్ చేస్తారండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిలోకి వెల్లుల్లి వేసుకోవాలండి, అలాగే అల్లం వేసుకోవాలి. దీనిని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం పొడి అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. 1 kg చేపల్లోకి 50 గ్రాముల చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక ప్యాన్ని తీసుకొని ఇందులోకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి. అలాగే జీలకర్రని యాడ్ చేసుకోవాలండి. అలాగే కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. అలాగే ఇందులోకి మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ని 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటేనే చేపల పులుసు టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న మసాలాలోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. పులుసు అనేది ఇలా పలుచగా ఉండాలండి. ఈ పులుసుని బాగా 3 నిమిషాలు ఉడికించాలండి. 3 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ చేపల మసాలా పౌడర్ని వేసుకోవాలండి. ఇలా మసాలా బాగా ఉడికాక ఇందులోకి చేపల ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. చేపల్ని యాడ్ చేశాక 2-3 నిమిషాలు మాత్రమే ఉడకనివ్వాలండి, లేకపోతే చేపలు అనేది మెత్తగా అయిపోయి విరిగిపోతాయండి. 3 నిమిషాల తర్వాత తెరచి చూస్తే చేపలు బాగా ఇలా ఉడికిపోయాయండి. చేపల పులుసు అనేది వేడిగా తినడం కన్నా చల్లగా అయ్యాక తింటేనే చాలా రుచిగా ఉంటుందండి. 3 నిమిషాల తర్వాత గ్యాస్ని కట్ చేసి చల్లారాక ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే రాగి ముద్దలోకి చాలా బాగుంటుందండి.